హలో హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. 10th లెసన్కి వెల్కమ్. ఓకే, ఇవాళ అర్థమెటిక్ ఫంక్షన్స్ గురించి చెప్తానండి. ఓకే, సమ్ అంటే కలపడం కదా. ఇప్పుడు ఈక్వల్ టు SUN సమ్ అని చెప్పి క్లోజ్ బ్రాకెట్ సెలెక్షన్ చేయండి. మనం ఈ రెండు కలపాలనుకోండి, ఆ రెండు సెలెక్షన్ చేసి క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఓకే ఎంటర్ క్లిక్ చేసేయండి, అంతే. ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ టు సమ్ క్లోజ్డ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ ఈ మూడు సెలెక్షన్ చేద్దాం, అంతే. క్లోజ్డ్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేసి అనుకోండి, మూడు కలిపితే అంతా 18. ఓకే, ఇప్పుడు ABS అని ఉంది కదా, ABS అంటే మైనస్ వాల్యూస్ అన్ని ప్లస్ తీసుకుంటుందండి. ఓకే, ఇప్పుడు -4 ఉంది ఇక్కడ చూడండి, ఈజ్ ఈక్వల్ టు ABS. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది B3 తీసుకుందాం. ఈ B3 ఈ ఫార్ములా అండి, ఇది కోడ్ ఇక్కడ కనబడుతుంది. ఓకే, ఫంక్షన్ ఇక్కడ కనబడుతుంది, ఇక్కడేమో ఫార్ములా ఇక్కడ కనబడుతుంది. ఓకేనా, ఇప్పుడు -4 ఉంది, క్లోజ్ బ్రాకెట్ చేసేసి ఓకే చేస్తాం అనుకోండి, +4 కింద వచ్చింది చూసారా. ఇప్పుడు ఈ మూడు కలుపుదాం. ఓకే, ఈక్వల్ టు ABS ఓపెన్ బ్రాకెట్ ఈ మూడు సెలెక్షన్ చేసి క్లోజ్ బ్రాకెట్ ఓకే వాల్యూ, సారీ రాంగ్ క్లిక్ చేశాను. ఈ రెండు తీసుకున్నాం అనుకోండి, చూసారా వాల్యూ లేదు, ఎందుకంటే ఓన్లీ మైనస్ ఉన్నది తీసుకుంటారు. ఇప్పుడు -7 ఇచ్చారు అనుకోండి, ఇక్కడ -7 ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ తీసుకోండి ఈక్వల్ టు ఓకే ABS ఓకే క్లోజ్ బ్రాకెట్ ఈ రెండు సెలెక్షన్ చేయండి, క్లోజ్ చేసి కొట్టండి. ఓకే, మనం ఎక్కడైనా మైనస్ ఇచ్చాం అనుకోండి వాల్యూ, ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు ABS ఓపెన్ బ్రాకెట్ ఈ సెలెక్షన్ చేయండి -7 ఓకే క్లోజ్ బ్రాకెట్, అంతే. 7 ప్లస్ వాల్యూ తీసుకుంటుందండి, అంతే. ఇప్పుడు ఈవెన్ అంటే ఏంటంటే ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే షో చేస్తుందండి, మనకు చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 8 ఉంది, ఇప్పుడు చూడండి ఈక్వల్ టు ఈవెన్, సారీ రాంగ్ వచ్చింది, ఇదిగోండి. ఇప్పుడు ఈ సెలెక్షన్ చేసాం 8. ఓకే, దీన్ని క్లోజ్ చేసి ఓకే క్లిక్ చేసాం, 8 వచ్చింది, ఎందుకంటే ఈవెన్ కాబట్టి. ఇప్పుడు చూడండి ఆడ్ నెంబర్ మనం ఇద్దాం. ఓకే, ఈక్వల్ టు ఈవెన్ ఓపెన్ బ్రాకెట్ సెలెక్షన్ చేయండి. ఓకే, క్లోజ్ చేసి చూస్తారా 14 వచ్చింది. ఈవెన్ నెంబర్స్ మాత్రమే చూపుతుంది. ఆడ్ అంటే ఆడ్ మెంబర్స్ మాత్రమే ఒకటి చూపుతుంది. చూడండి 5 ఉంది ఇక్కడ చూడండి, ఈక్వల్ టు ODD. ఓకే, క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి 5 ఇచ్చాం. ఓకే, క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి 5. ఓకే, సపోజ్ ఇక్కడ 8 ఉంది అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 8 ఉంది, మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఈక్వల్ టు ఆడ్ అని క్లిక్ చేసి ఓపెన్ బ్రాకెట్ ఇచ్చి 8 సెలెక్షన్ చేసి క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేసి అనుకోండి 9 వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఆడ్ నెంబర్స్ మాత్రమే చూపిస్తుందండి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను మీకు, ఓన్లీ ఆడ్ నెంబర్స్ మాత్రమే చూపిస్తుందండి. ఓకే, ఇప్పుడు ప్రొడక్ట్ చూడండి, ఇక్కడ ఈ రెండు సెలెక్షన్ చేద్దాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు సారీ అండి, మా తమ్ముడు డిస్టర్బ్ చేయాలి. ప్రొడక్ట్ అని చెప్పి క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఇదిగోండి ఈ రెండు సెలెక్షన్ చేద్దాం. ఓకే, చేశాను అనుకోండి, 5 7 35. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉందండి వాల్యూ. ఓకే, 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 into 8 into 9.
ఇంత వాల్యూ ఉంది, ఇదిగోండి ఇంత వాల్యూ ఉంది మనకి. ఇప్పుడు సపోజ్ ఏదన్నా చేయాలంటే ఇంత వాల్యూని మనం ఇప్పుడు ఎన్ని కలిపి ఇక్కడ ప్రొడక్ట్ చేయొచ్చండి. అది ప్రొడక్ట్ అంటే ఇప్పుడు పై ఇక్కడ మనం ఈక్వల్ టు పై క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ కొడితే దాని వాల్యూ చూపిస్తుంది అండి. ఈక్వల్ టు పై అని చెప్పి క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ చూసారా, పై వాల్యూ 3.141593. ఓకే, మనం ఇక్కడ దాకా రాస్తాం 141 దాకా. ఓకే, ఫ్యాక్టోరియల్, ఫ్యాట్ అంటే ఫ్యాక్టోరియల్. ఓకే, ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ ఉంది. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు FCT ఫ్యాట్ అని చెప్పి క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి మనం సెలెక్షన్ చేయాలండి. 5ని సెలెక్షన్ చేసాం అనుకోండి, 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ చెప్తుందండి. ఓకే, 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ 120. ఓకే, 1 × 2 × 3 × 4 × 5 × 6 అలాగా. ఓకే, ఇప్పుడు 8 ఫ్యాక్టోరియల్ ఉందండి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు ఫ్యాట్ అని క్లిక్ చేయాలండి. ఓకే, ఫ్యాట్ ఓపెన్ బ్రాకెట్ ఇవ్వండి. అప్పుడు మనం ఇక్కడ 8 మీద క్లిక్ చేసి క్లోజ్ బ్రాకెట్ ఇచ్చాం అనుకోండి, ఎంటర్ చేశారనుకోండి, 8 ఫ్యాక్టోరియల్ వాల్యూ 40,320. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు పవర్ అండి. పవర్ అంటే ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు POW ఇదిగోండి పవర్ ER. ఓకే, క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఇప్పుడు ఇక్కడ 2 వాల్యూ ఇచ్చారనుకోండి, 2, 2 అని ఇచ్చారనుకోండి, క్లోజ్ చేశారనుకోండి, 2 పవర్ అవుతుందండి. ఫస్ట్ ఇచ్చేది కింద ఉంటుందండి బేస్లో, సెకండ్ ఇచ్చేది పవర్కి వెళ్ళిపోద్దండి. 2, 2 అంటే 2 పవర్ 2, 2 పవర్ 2 4. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 పవర్ 3 ఇస్తాను చూడండి. ఓకే, ఈక్వల్ టు పవర్ క్లోజ్ బ్రాకెట్. ఓకే, 2, 3 ఇస్తాను. ఇప్పుడు ఏమవుద్ది, క్లోజ్ బ్రాకెట్ చేసి ఎంటర్ క్లిక్ చేసి అనుకోండి, 2 పవర్ 3 ఎంతో 8 అలా వచ్చేసిందండి. అంతే, ఇక 2 పవర్ 4 ఇచ్చినా సరే అలాగే వస్తుంది నా ఆన్సర్. ఓకే, ఇప్పుడు స్క్వేర్ రూట్. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా ఒక 49 స్క్వేర్ రూట్ ఎంతండి, 64 స్క్వేర్ రూట్ ఎంతండి అని అడిగితే చెప్తారు మీరు. 7 49 రూట్ 64 స్క్వేర్ రూట్ 8 మీరు అలా చెప్తారు. ఇప్పుడు చూడండి, స్క్వేర్ రూట్ అక్కడ ఈజ్ ఈక్వల్ టు అని కొట్టాలండి. ఫస్ట్ మర్చిపోకండి, ఫస్ట్ ఎప్పుడు ఈజ్ ఈక్వల్ టు అని మాత్రమే కొట్టాలండి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ మనం ఎంత ఇవ్వాలండి, ఒక 49 ఇవ్వాలి. 49 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ క్లిక్ చేసి అనుకోండి, దాని స్క్వేర్ రూట్ ఎంత 7 అని ఇచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసామండి, స్క్వేర్ రూట్ మనకి మీరు 141 ఉన్నది అనుకోండి, ఇప్పుడు √2 ఉందనుకోండి, √2 వాల్యూ ఎంత అది అక్కడ చెప్తుంది చూడండి. ఓకే, ఈక్వల్ టు స్క్వేర్ రూట్. ఓకే, క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ మీకు ఎంత వాల్యూ కావాలి, ఇప్పుడు 2 వాల్యూ √2 వాల్యూ కావాలనకి అంటే క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. 1.414 దాని వాల్యూ. ఓకే, మీకు ఏ రూట్ వాల్యూ కావాలన్నా పవర్ ఇక్కడ మనం షార్ట్ కట్స్ అండి ఇవి. ఓకే, ఇవి బాగా గుర్తుంచుకోండి, అర్థమెటిక్ ఫంక్షన్స్ అంటారండి వీటిని. ఓకే, మళ్ళీ మనకి ఇప్పుడు దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, మనం ఏం చేస్తే ఇది వచ్చిందో ఎక్కడ తెలుసుకోవాలంటే, ఇప్పుడు 14 ఎలా వచ్చింది అని చెప్పి క్లిక్ చేశారనుకోండి, ఇదిగోండి ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ C4. ఇదిగోండి C4 అంటే ఇది C4, ఇదిగోండి ఈ రోలో ఇది, కాలంలో ఇది. ఓకే, అంటే C4 ఇది. C4ని ఇది ఈవెన్ చేసాం అంటే ఈవెన్ అంటే ఇది ఆడ్లో ఉంది, దాని తర్వాత నెంబర్ అంటే 14 ఈవెనే కదా, అందుకని 14 వచ్చింది. ఇదిగోండి ఈజ్ ఈక్వల్ టు C4 ఎక్కడ ఉందండి, E4లో మనకు ఆన్సర్ వచ్చింది. ఓకే, ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, దీని వాల్యూ అంతా ఇక్కడ చెప్పేస్తాను చూసారా, మొత్తం వాల్యూ కాదు, మొత్తం ఎన్ని మనకు సెల్స్ ఉన్నాయో అన్నీ చెప్పింది ఇక్కడ. ఇదిగోండి 10,48,576 రోస్ ఉన్నాయి, 16,384 కాలమ్స్ ఉన్నాయండి. కాలమ్స్ అంటే ఈ, ఓకే, రోస్ అంటే ఈ. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చి నా డిజినేషన్ బాగా నచ్చిందంటే సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఓకే, లైక్ చేసి ఒక కామెంట్ చెప్పండి నేను ఎలా చెప్తున్నాను. ఓకే, బాయ్ అండి.